హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని నీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. చూడమ్మా, డేట్ 18/8/2023 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు చూడమ్మా ఆర్టికల్, చంద్రయాన్ ప్రొపల్షన్ ల్యాండర్ మాడ్యూల్స్ సెపరేట్. అయితే ఈ ఆర్టికల్ అనేది ద హిందూలో ఫస్ట్ పేజ్లో మనం ఈ ఆర్టికల్ చూస్తాం. ఈ ఆర్టికల్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ రిలేటెడ్ టాపిక్లో మనకి చాలా ఇంపార్టెంట్, అవునా? రైట్. అయితే క్లియర్గా లాస్ట్ మంత్ ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది, అవునా? ఒక్కొక్కటి డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా చూడమ్మా. లాస్ట్ మంత్ చంద్రయాన్ 3 స్టార్ట్ చేయడం జరిగింది. చంద్రయాన్ 3లో మనకి ఇస్రో ల్యాండర్ రోవర్తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్ని కూడా లాంచ్ చేసింది. అంటే ఏంటి ఒక్కసారి సింప్లీ ఇఫ్ యూ అబ్జర్వ్, చంద్రయాన్ మిషన్ 3లో మనకి జిఎస్ఎల్వి అనే రాకెట్ని యూజ్ చేశారు. దాన్ని అట్లాగా మనం ఆర్బిట్స్లో పెట్టడం అనేది జరిగింది. అది తర్వాత లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళింది. ఇది జరుగుతున్న ప్రతిసారి కూడా మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నాం, అవునా? రైట్. అండ్ ఇప్పుడు చూడండి, అయితే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్రొపల్షన్ మాడ్యూల్ అని అన్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే ఏంటి? ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే సింప్లీ పేలోడ్. రాకెట్లో పేలోడ్ అంటే నథింగ్ బట్ ఆ రాకెట్ ఏమేమి తీసుకెళ్తుందో వాటిని పేలోడ్స్ అని అంటాం. అయితే ఈ పేలోడ్స్లో ఫస్ట్ వన్నే ఈ ప్రొపల్షన్ మాడ్యూల్. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అండ్ ల్యాండర్ రెండు కూడా కలిపే ఉంటాయి. సార్ మరి రోవర్ అన్నారు, రోవర్ ఎక్కడ ఉంది? రోవర్ వితిన్ ల్యాండర్లో ఉంటుందన్నమాట. రోవర్ సెపరేట్గా బయటకు కనిపించదు, వితిన్ ల్యాండర్ లోపల రోవర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు పిక్చర్ ఒక్కసారి చూడమ్మా. ఇక్కడ ఇదేదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ది ప్రొపల్షన్ మాడ్యూల్. క్లియర్? ఇది ప్రొపల్షన్ మాడ్యూల్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ మార్క్లో పెట్టానో దిస్ ఈజ్ కాల్డ్ ది ల్యాండర్. దీన్ని ల్యాండర్ అని అంటాము. సార్ ఎందుకు వీటిని కలిపే ఉంచారు? ఎందుకు కలిపే ఉంచారంటే కేవలం ఒకే ఒక్క రీజన్. రాకెట్లో స్పేస్ అనేది సరిపోదు, అవునా? ఆ స్పేస్కి తగ్గట్టుగా ఇవి ఎంత క్లోజ్డ్గా ఉంటే అంత స్పేస్ కలిసి మనకు వస్తుంది, అవునా? సో అందుకని ఈ రెండింటిని కలిపి ఉంచడం జరిగింది. అండ్ ఒక్కసారి ఈ రెండు కూడా లూనార్ ఆర్బిట్లో పెట్టాలి అని అనుకున్నారు కాబట్టి ఈ రెండు కలిపి ఉంచడం జరిగింది. సో దట్ ఒక్కొక్కటి కూడా లాంచ్ చేయాల్సిన అవసరం లేకుండా రెండు ఒకేసారి లాంచ్ చేసి రెండింటినీ ఒకే ట్రాజెక్టరీ అంటే ఒకే పాత్ మీద పెట్టి లూనార్ ఆర్బిట్లో ఇప్పుడు రెండు కూడా ఉన్నాయి, అవునా? రైట్. అయితే సార్ ఇప్పుడు ల్యాండర్ ఎందుకు అంటే సెపరేట్ అయిపోయింది అంటే ల్యాండర్ హ్యాస్ టు ల్యాండ్ ఆన్ మూన్. ల్యాండర్ అనేది మూన్ మీద ల్యాండ్ అవ్వాలి. సార్ మరి ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండ్ అవ్వదా? నో, ప్రొపల్షన్ మాడ్యూల్ మూన్ మీద ల్యాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రొపల్షన్ మాడ్యూల్ యొక్క అవసరం అనేది వేరేగా మనం యూజ్ చేస్తామన్నమాట. అది కూడా ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి మనం ఏం జరుగుతుందో చూస్తున్నాం. సో సింప్లీ సోఫార్ ఏంటంటే చంద్రయాన్ 3 మిషన్లో మనం చాలా దగ్గర వరకు రావడం జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ చంద్రయాన్ 3 ఈజ్ టు ల్యాండ్ ది ల్యాండర్ అండ్ రోవర్ని ఆ లూనార్ సర్ఫేస్ మీద మూవ్ చేసి మనం కొంత డేటాని తీసుకోవడం, అవునా? సో ఇప్పుడు ల్యాండర్ ఇప్పుడు దిగబోతుందన్నమాట. సో దిగే ముందు ప్రొపల్షన్ మాడ్యూల్ అండ్ ల్యాండర్ రెండు కూడా కలిపి ఉండేది. ప్రొపల్షన్ మాడ్యూల్ ఎక్కడైతే ఉండాలో, క్లియర్? ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ఎక్కడైతే ఉండాలో దాన్ని ఆ ఆర్బిట్లో ఉంచిన తర్వాత ఇప్పుడు ల్యాండర్ని సెపరేట్ చేశారు. సరే, ఇప్పుడు ల్యాండర్ని సెపరేట్ చేస్తే ల్యాండర్ ఎలా దిగుతుంది? లూనార్ సర్ఫేస్ మీద. గుర్తుంచుకుందామా, ఒక ఆబ్జెక్ట్ అనేది మనం గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ స్పేస్లో పడేస్తే అది ఫ్రీ ఫాల్ అవుతుంది. సింప్లీ
లెట్స్ టేక్ ఇది మూన్ సర్ఫేస్ అనుకోండి, ఇది మూన్ సర్ఫేస్ అండ్ ఇక్కడ మన ల్యాండర్ అనేది ఉంది అనుకోండి. క్లియర్? ఇక్కడ మన ల్యాండర్ అనేది ఉంది అంటే ఈ స్పేస్ నుంచి ఇది చాలా స్పీడ్గా కిందకు వచ్చి ఒకవేళ గ్రౌండ్ని హిట్ చేస్తే అది బ్రేక్ అయిపోతుంది, అవునా, ముక్కలు ముక్కలుగా తయారైపోతుంది. సో అందుకనే ఇప్పుడు ఏం చేస్తాము, ఈ ల్యాండర్ ఏదైతే ఉందో దాన్ని చాలా స్పీడ్గా దించకుండా వీ షల్ యూజ్ ది డీబూస్టింగ్ అని అంటారు. ఈ టెక్నికల్ టర్మ్ ఏంటో చూడమా. డీబూస్టింగ్ అంటే నథింగ్ బట్ ఈ ల్యాండర్ పడుతున్నప్పుడు కొంత ఫోర్స్తో దాన్ని ఆపుతామన్నమాట. క్లియర్? అంటే ఇది చాలా స్పీడ్గా కిందకి దిగదు, కొద్దిగా స్పీడ్గా మరికొద్ది స్పీడ్ తగ్గించుకొని మరికొద్ది స్పీడ్ తగ్గించుకొని మరికొద్ది స్పీడ్ తగ్గించుకొని తర్వాత స్మూత్ ల్యాండింగ్ అనేది జరుగుతుంది. అంటే డీబూస్టింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? డీబూస్టింగ్ అంటే ల్యాండర్ ఇప్పుడు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి సెపరేట్ అయిపోయింది కదా, అది డీబూస్టింగ్ చేసుకుంటూ కిందకి వస్తుంది అన్నమాట. క్లియర్? అయితే ఇది ఇంకా కొన్ని రౌండ్స్ మూన్ చుట్టూ వేయాలి, ఆ తర్వాత డీబూస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. క్లియర్? ఈ డీబూస్టింగ్ ఏదైతే జరుగుతుందో ఇది ప్రాపర్గా జరిగినప్పుడు మాత్రమే మనం స్మూత్ ల్యాండింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలం. క్లియర్? సో హార్ష్ ల్యాండింగ్ కాకుండా స్మూత్ ల్యాండింగ్ జరిగినప్పుడే మన ల్యాండర్ సేఫ్గా లూనార్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది అన్నమాట. క్లియర్? ఆ తర్వాత ఆ ల్యాండర్లో ఉన్న రోవర్ బయటకు వచ్చి మూన్ మీద రోమ్ చేస్తూ, అంటే మూన్ మీద అటు ఇటు తిరుగుతూ మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి పంపిస్తుంది అనమాట. ఇస్ దిస్ క్లియర్? సో ఫార్ మనం ఇస్రో ఆ ఇండియా నుంచి చంద్రయాన్ 3 అనే మిషన్ని లాంచ్ చేసింది. దాంట్లో ప్రొపల్షన్ మాడ్యూల్ని ల్యాండర్ ప్లస్ రోవర్ని కలిపి పంపించడం జరిగింది. ఇంతవరకు ప్రొపల్షన్ మాడ్యూల్ అండ్ ల్యాండర్ రెండు కూడా కలిపే ఉండేవి. అండ్ ఇప్పుడు కావాల్సిన హైట్కి వచ్చిన తర్వాత ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేట్ అవుతుంది, ల్యాండర్ మాడ్యూల్ అనేది కిందకి దిగుతుంది అనమాట. క్లియర్? రైట్ సార్, ప్రొపల్షన్ మాడ్యూల్ గురించి చెప్తానన్నారు. రైట్. సో ప్రొపల్షన్ మాడ్యూల్ గురించి చూడండి ఒకసారి. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ దేని గురించి అంటే ఇది ఇక్కడి నుంచి ఎర్త్ వైపు అబ్జర్వ్ చేస్తుంది అనమాట. క్లియర్? ఎర్త్ నుంచి చూస్తుంది. చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అవునా. మూన్ దగ్గర నుంచి ఎర్త్ వైపు చూస్తూ కొన్ని ఇమేజెస్ని అది క్రియేట్ చేస్తుంది అనమాట. సార్ ఎందుకు ఈ ఇమేజెస్ అన్నీ? ఎందుకంటే ఎర్త్ అనేది ఒక హ్యాబిటబుల్ జోన్ అంటే నివాసయోగ్యంగా ఉండే ఒక ఏరియాలో ఎర్త్ అనేది ఉంది. అందుకే మనకి ఈరోజు ఆక్సిజన్ కానీ వాటర్ కానీ ప్రెజెన్స్ అయి ఉన్నాయి. క్లియర్? యాజ్ ఆఫ్ నౌ సోలార్ సిస్టంలో ఎర్త్ మీద తప్ప ఇంకెక్కడా కూడా హ్యాబిటబుల్ జోన్ అనేది లేదు విత్ ఇన్ సోలార్ సిస్టంలో, అవునా. అయితే మన సైంటిస్టులకి ఏంటి, ఏమో అవుట్ ఆఫ్ దిస్ సోలార్ సిస్టమ్ ఎగ్జో ప్లానెట్స్లో అంటే బయట ఇంకెక్కడైనా ఏదైనా ప్లానెట్లో హ్యాబిటబుల్ జోన్ ఉండొచ్చు ఏమో. క్లియర్? సో దాన్ని గురించి అన్వేషిస్తున్నారనమాట. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. సో ఇప్పుడు ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ఎర్త్ వైపు చూసి అబ్జర్వేషన్స్ అనేవి చేస్తుంది. ఆ అబ్జర్వేషన్స్ అన్నీ నోట్ డౌన్ చేస్తుంది. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ దేన్ని చూపిస్తాయి? ఒక హ్యాబిటబుల్ జోన్ దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా ఒక డేటా తయారు చేస్తుంది. సో ఈ డేటాని యూజ్ చేసుకొని మనం ఎగ్జో ప్లానెట్స్ని స్టడీ చేస్తున్నప్పుడు, అంటే చాలా డిస్టెన్స్లో ఉన్న ప్లానెట్స్ని స్టడీ చేస్తున్నప్పుడు అది హ్యాబిటబుల్ జోన్ అవునా కాదా అన్న స్టడీ మనకి కాస్త ఈజీ అవుతుందన్నమాట. క్లియర్? అర్థమైందా? ఇది ఈ లూనార్ ఆర్బిట్ మీద చాలామంది ఏమని చెప్తున్నారు, మేబీ 6 months to 1 year అని అంటున్నారనమాట. మేబీ 6 months కానీ 1 year కానీ ఇది యాక్షన్లో ఉండొచ్చు. ఇది మూన్ చుట్టూ తిరుగుతూ ఎర్త్ని అబ్జర్వ్ చేస్తుంది, డిఫరెంట్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది అండ్ ఈ డేటాని ఇండియా మీద ఉన్న సర్వర్స్కి పంపించడం జరుగుతుందన్నమాట. సో దట్ ఒక హ్యాబిటబుల్ జోన్ని మనం చాలా డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుందో అన్న ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనకి ఫర్దర్ స్టడీస్లో చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? అందుకని ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ కూడా ఇప్పుడే పంపించడం జరిగిందనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రొపల్షన్ మాడ్యూల్. అండ్ ల్యాండర్ కనుక సాఫ్ట్గా దిగిపోయింది అంటే సౌత్ పోల్ సైడ్ ఆఫ్ మూన్
ఇండియా కుడ్ బి ద ఫస్ట్ కంట్రీ, బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి దెర్ ఈజ్ వన్ కాంపిటీషన్ ఫ్రమ్ లూనా 25. సార్ వాట్ ఈస్ దిస్ లూనా 25? సి, ఇండియా ఏ విధంగా చంద్రయాన్ 3 అనే మిషన్ని లాంచ్ చేసిందో మనందరికీ తెలుసు. రష్యా కూడా లూనా 25 అనే మిషన్ని లాంచ్ చేసింది. అండ్ రష్యా కూడా సౌత్ పోల్ దగ్గరే దిగాలి అని చూస్తుందన్నమాట. క్లియర్? సో ఈ లూనా 25 కానీ చంద్రయాన్ 3 కానీ రెండు కూడా నియర్ బై డేట్స్లోనే దిగుతున్నాయి అన్నమాట. ఒకవేళ రష్యా ఫస్ట్ టైం సాఫ్ట్ ల్యాండింగ్తో సక్సెస్ఫుల్ అయిందంటే రష్యా కుడ్ బి ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు మేక్ ఏ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ది సౌత్ పోల్. ఒకవేళ ఇండియా చంద్రయాన్ దిగింది అంటే ఇండియా కుడ్ బి ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ దిస్ ఫీట్. అంటే ఈ విధమైన ఫీట్ సాధించడంలో ఇండియా ఫస్ట్ అవ్వచ్చు. వీ హ్యావ్ టు సీ. అయితే మోస్ట్ ఆఫ్ ది సైంటిఫిక్ డేటాస్ ఏం చెప్తున్నాయంటే లూనా 25 అనేది హెవియర్ రాకెట్. సో చాలా స్పీడ్గా ఈ లూనా 25 అనేది వస్తుంది. మేబీ 1 or 2 days ముందు లూనా 25 సౌత్ పోల్ మీద దిగచ్చు, ఆ తర్వాత చంద్రయాన్ దిగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు సీ ఇంకే డౌట్ ఉన్నా లూనా 25 గురించి ఆల్రెడీ నేను ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో పెట్టడం అనేది జరిగింది. ఒక్కసారి చూడమ్మా. దట్ ఈజ్ ఆల్ అబౌట్ లూనా 25 వర్సెస్ చంద్రయాన్ 3. అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు చూడనట్లయితే మీరు యూట్యూబ్లోనే లూనా 25 వర్సెస్ చంద్రయాన్ 3 బై శ్రీనివాస్ సార్ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది. ఒక్కసారి చూస్తే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుందన్నమాట. డన్. సో దిస్ ఈజ్ ద స్టోరీ. ఇంతవరకు ఈ టెక్నికల్ టర్మ్స్తో అన్నిటితో సహా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. రైట్? ఎస్. ఒక్కసారిగా చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. అయితే మీరు 1 year వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్ కేవలం 40,000కి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు బై పేయింగ్ 5,000 per month ఈఎంఐ 5,000 per month పే చేస్తూ మీరు 1 year వ్యాలిడిటీ యూపీఎస్సీ కోర్స్ని కేవలం 40,000కి అంటే 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి కోర్స్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? అయితే ఫీజు అనేది 31st August వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయగలరు. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఫస్ట్ పేజ్లో వచ్చింది ఇది కూడా. నౌ డ్రోన్స్ టు మానిటర్ ప్రోగ్రెస్ క్వాలిటీ ఆఫ్ అసెట్స్ ప్రొడ్యూస్డ్ ఎట్ MGNREGS వర్క్ సైట్స్. ఎస్. అయితే దీన్ని మొత్తం టోటల్ డీటెయిల్డ్గా చూద్దాము ఒక్కసారి. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది మనం కాంప్రిహెన్సివ్గా ప్రతి డైమెన్షన్లో కూడా కవర్ అయ్యే విధంగా చూద్దాం. MGNREGS అనే స్కీమ్ అనేది మనం పాలిటీ అంటే జనరల్ స్టడీస్ పేపర్ 2లో చూద్దాం. క్లియర్? జనరల్ స్టడీస్ పేపర్ 2లో చూద్దాం. బట్ ఈ డ్రోన్స్ యూసేజ్ ఏదైతే ఈ ప్లేస్లో ఉందో ఇది మనం గవర్నెన్స్లో చూస్తాము. క్లియర్? ఇది మనం గవర్నెన్స్లో చూస్తామన్నమాట. సో గవర్నెన్స్ కూడా జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటే ఈ టాపిక్ అనేది కేవలం పాలిటీ ఆస్పెక్ట్లోనే కాదు, గవర్నెన్స్ ఆస్పెక్ట్లో కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టికల్ అనేది ఈవెన్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. క్లియర్? సో ఇప్పుడు నేను ఈ 3 డైమెన్షన్స్ కవర్ చేసి ఒక మల్టీ డైమెన్షనల్ ఆర్టికల్గా దీన్ని మీకు టోటల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఆన్సర్స్ రాసినప్పుడు కూడా దీన్ని ఎగ్జాంపుల్ కింద మీరు యూజ్ చేయొచ్చు అనమాట. డన్? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ దిస్ సార్? MGNREGS అంటే ఏంటి? ఒక్కసారి చూడమ్మా. దిస్ ఈజ్ ది మహాత్మా గాంధీ నేషనల్ గుర్తుంచుకోండి, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆర్ సర్వీసెస్ యాక్ట్ సంథింగ్. క్లియర్? సో MGNREGS అంటే ఏంటి? సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ MGNREGS ఆర్ MGNREG స్కీమ్ అనేది ఒక చట్టంతో వచ్చింది. దట్ ఈజ్ MGNREGS యాక్ట్. ఈ యాక్ట్ 2005లో తీసుకొని వచ్చారు. క్లియర్? ఈ యాక్ట్ అనేది 2005లో తీసుకొచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ MGNREGSలో ఏం చేస్తారంటే రూరల్ ఏరియాస్లో, గుర్తుంచుకోండి దిస్ ఈజ్ కన్ఫైన్ టు రూరల్ ఏరియాస్ ఓన్లీ.
అంటే సార్ అర్బన్ ఏరియాస్లో ఉండదా? నో, అర్బన్ ఏరియాస్లో ఉండదు, కేవలం రూరల్ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది. సో రూరల్ ఏరియాస్లో ఎవరికైతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ వర్క్ ఆపర్చునిటీస్ కానీ ఉండవో వాళ్ళకి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రకారం లో స్కిల్డ్ వర్క్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి 100 డేస్ ఎంప్లాయ్మెంట్ డేస్ కింద ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా 100 రోజుల పని అనేది ఇస్తుందన్నమాట. సార్ ఒకవేళ పని ఇవ్వకపోతే ఏంటి, పని ఇవ్వలేకపోతే దానికి సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. క్లియర్? సో మళ్ళీ దీన్ని చెప్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేటింగ్గా వినండి. రూరల్ ఏరియాస్లో 100 పని దినాలను ఇస్తారనమాట. అంటే అది కూడా గుర్తుంచుకోండి, విత్ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్, ఒక ఫినాన్షియల్ ఇయర్ టైంలో ఒక వ్యక్తికి, క్లియర్, ఒక అడల్ట్ పర్సన్కి 100 వర్కింగ్ డేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి రూరల్ ఏరియాలో ఉంటున్నాడు. క్లియర్? ఏ అనే వ్యక్తి రూరల్ ఏరియాలో ఉంటున్నాడు, వాడికి ఇప్పుడు ఏ పని లేదు. సో వీడిప్పుడు గవర్నమెంట్కి దరఖాస్తు చేసుకుంటాడనమాట. నాకేం పని లేదు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రకారం నాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని. ఎస్, వితిన్ 1 వీక్ ఆర్ 10-15 డేస్లో వీడికి వర్క్ అలొకేట్ చేస్తారనమాట. క్లియర్? సో ఇలాగా ఒక ఇయర్లో 100 డేస్ వరకు వీడికి వర్క్ వచ్చే విధంగా చేస్తారు. ప్రతిరోజు అతను చేసిన వర్క్ గాను అతనికి తన అకౌంట్లో, గుర్తుంచుకోండి, యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ కంప్లీట్లీ యూజింగ్ ది అకౌంట్, తన అకౌంట్లో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారనమాట. క్లియర్? సో తను 100 రోజులు కదా, గవర్నమెంట్ కేవలం 50 రోజులకు మాత్రమే పని ఇవ్వగలిగింది అనుకోండి. క్లియర్? 50 డేస్కి వర్క్ ఇచ్చింది. 50 డేస్ ఇంటూ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా తన అకౌంట్లో వేస్తుంది. రైట్? అయితే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ లోపల మరొక 50 డేస్ వర్క్ కనుక గవర్నమెంట్ ఈ వ్యక్తికి ఇవ్వలేకపోతే ఆ రిమైనింగ్ 50 డేస్ యొక్క అమౌంట్ అనేది డైరెక్ట్గా క్రెడిట్ చేసేస్తారు. క్లియర్? అంటే ఎటువంటి పని చేయకపోయినా ఈ 50 రోజుల డబ్బులు అనేవి ఆ వ్యక్తి అకౌంట్లో వేస్తారు. క్లియర్? సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? ఈ విధంగా చేయడం వలన రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలకి ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. రూరల్ ఏరియాస్లో ప్రాపర్ ఆపర్చునిటీస్ అనేవి లేకపోవడం వల్ల చాలామంది అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతున్నారు. అవునా? సో ఈ మైగ్రేషన్ తగ్గించడానికి, రూరల్ ఏరియాస్లో ఉన్న ఇన్కమ్ లెవెల్స్ని పెంచడానికి, రూరల్ ఏరియాస్లో ఉన్న పావర్టీని తగ్గించడానికి, రూరల్ ఏరియాస్లో ఉన్న డిఫరెన్సెస్, జెండర్ డిఫరెన్సెస్, మేల్ ఫీమేల్ జెండర్ డిఫరెన్సెస్ తగ్గించడానికి, ఇట్లా నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్లో ఈ స్కీమ్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. క్లియర్? సో ఎందుకంటే రూరల్ ఏరియాస్లో మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్ తగ్గిస్తుంది అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ ఏ వ్యక్తి అయినా, మేల్ అయినా ఫీమేల్ అయినా, ఎవరు గవర్నమెంట్కి దరఖాస్తు చేసుకున్నా వాళ్ళకి 100 పని దినాల పని అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు గుర్తుంచుకోండి. క్లియర్? రైట్. సో దీని వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా. సో అందుకని ఇదొక సోషల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద చూస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ వలన సొసైటీ బెనిఫిట్ అవుతుందన్నమాట. క్లియర్? ఓవరాల్ సొసైటీ బెనిఫిట్ అవుతుంది. సార్ ఈ విధంగా చేస్తే గవర్నమెంట్కి చాలా ఖర్చు కదా. ఎస్, అఫ్కోర్స్ ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క ట్రెజరీకి చాలా ఖర్చు అవుతుంది. ఇది గవర్నమెంట్కి బర్డనే. అందుకే యాజ్ ఆఫ్ నౌ 100 డేస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రూరల్ ఏరియాస్లో మాత్రమే లిమిట్ చేశారనమాట. క్లియర్? బట్ ఎందుకు ఇంత చేస్తుంది అంటే కేవలం ప్రజల యొక్క మెయిన్ ఇన్కమ్ లెవెల్స్ని పెంచాలి, పావర్టీ తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనమాట. క్లియర్? అదే ఒక వ్యక్తికి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, రూరల్ ఏరియాస్లో ఉన్న వ్యక్తికి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంటే మరి వాడి దీన్ని అప్లై చేసుకోడు. అవునా? సో దట్ గవర్నమెంట్కి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి? ఎస్, ఈ వ్యక్తికి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఉండడం వలన ఇక్కడికి రాలేదు అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కనుక ఇక్కడ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినా ఆర్ ఊర్లో ఉన్న ఒక 10 మందో 15 మందో ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ అవసరం అనేది ఉండదు. అవునా? అంటే గవర్నమెంట్ ఈ విధంగా చూడడానికి కూడా ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట.
సో స్కీమ్ గురించి ప్రాపర్గా అర్థమైంది కదా. సార్ ఇందులో ఏం చేస్తారు, ఇందులో ఏం చేస్తారు అనేది ప్రాపర్గా ఉండదు. గవర్నమెంట్ ఏదైతే లో స్కిల్డ్ లేబర్ ఇస్తుందో అది చేస్తారు. అంటే చెట్లను నాటమంటే చెట్లు నాటాలి, మట్టి తీసిపోయాలంటే మట్టి తీసిపోయాలి, కుండలను ఇట్లాంటివి క్రియేట్ చేయాలంటే వాటిని క్రియేట్ చేస్తారు. సో ఇలా గవర్నమెంట్ ఇచ్చే ఏ వర్క్ అయినా సరే చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి మినిమం వేజెస్ అనేవి గవర్నమెంట్ పే చేస్తుంది. క్లియర్? అది కూడా ఒక ఫినాన్షియల్ ఇయర్లో 100 days వరకు ఒక వ్యక్తికి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. రైట్? ఎస్. అయితే ఈ స్కీమ్ అనేది గుర్తుంచుకున్నామా, ఈ MGNREGS స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేతుల్లోకి వస్తుంది. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేతుల్లోకి వస్తుంది. అయితే దిస్ ఈజ్ ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ కొంత పెడతాయన్నమాట. సో దట్ టోటల్ ఫండింగ్ అంతా కూడా సెంటర్ అండ్ స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని సెంటర్ ఎక్కువ పెట్టడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు 70-30, 75-25, 60-40 అలా ఉంటే వాటిని మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని అంటాం. MGNREGS అనేది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. క్లియర్? సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లోకి వస్తుంది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇంతవరకు మనం ఏదైతే డీల్ చేసుకున్నామో ఈ స్కీమ్ రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ కూడా మనకి పాలిటీ ఆస్పెక్ట్లో వస్తాయి. అయితే గవర్నెన్స్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వరకు ఈ పని చేసిన తరువాత వాళ్ళకి అమౌంట్ అనేది క్యాష్ రూపంలో చెల్లించేవాళ్ళు. సో క్యాష్ రూపంలో చెల్లించేటప్పుడు కరప్షన్ జరిగేదన్నమాట. అంటే తెలిసిన వ్యక్తి ఉంటే వాడు పనికి రాకపోయినా వచ్చాడు అని చెప్పి వాడి అమౌంట్ అనేది వీళ్ళే కరప్షన్ చేయడం కానీ లేదంటే ఆ వ్యక్తికి ఇచ్చేయడం కానీ ఇలా జరిగేదన్నమాట. సో ఎప్పుడైతే క్యాష్ కాంపోనెంట్ తీసి దే హ్యావ్ గాన్ ఫర్ DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఏ అనే వ్యక్తి వచ్చి కష్టపడితే తన అకౌంట్లో పడుతుందన్నమాట, ఎవరు క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. క్లియర్? సో DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కరప్షన్ తగ్గింది అని చూస్తాం. రైట్? అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవెన్ డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. అంటే టెక్నాలజీ యూసేజ్ వలన గవర్నెన్స్లో చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. ఎందుకు? ఈ డ్రోన్స్ పెట్టి ఇప్పుడు వర్క్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేస్తారంట. అంటే ఇట్ ఇంక్రీజెస్ ది ట్రాన్స్పరెన్సీ. క్లియర్? సో డ్రోన్స్ పెట్టి చెక్ చేస్తారు అంటే ఏంటి? పారదర్శకత అనేది పెరుగుతుందన్నమాట. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ది అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ, జవాబుదారీతనం కూడా పెరుగుతుందన్నమాట. క్లియర్? సో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, కరప్షన్ ఇవన్నీ కూడా గవర్నెన్స్లో మనం చూస్తాం. సో మెయిన్ ఈ స్కీమ్ మీరు ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ SOP అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో ఏం చెప్తున్నారంటే MGNREGS వర్క్స్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు డ్రోన్ సర్వే చేసినట్లయితే బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి అంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ యూజ్ చేయడం వల్ల వర్క్ ఎంతవరకు జరిగిందో క్లియర్గా తెలుస్తుంది. అవునా? సో వర్క్ ఎంత ఎఫిషియెంట్గా జరుగుతుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది మానిటర్ చేయడానికి అవుతుంది. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? మానిటరింగ్ ది ప్రాజెక్ట్ ఎంతవరకు అయిందో మానిటర్ చేయొచ్చు. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏమని చెప్తున్నారంటే డ్రోన్స్ ఉండడం వలన గ్రీవాన్స్ రెడ్రెసల్ జరుగుతుంది. సార్ గ్రీవాన్స్ రెడ్రెసల్ అంటే ఏంటి? గ్రీవాన్స్ రెడ్రెసల్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ డ్రోన్స్ వల్ల సాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఏమంటాడు, ఈరోజు పొద్దున్న నుంచి నేను ఎక్కడే ఉన్నాను, ఈ పని నేను ఇక్కడే చేశాను, ఈ అమౌంట్ నా అకౌంట్లో పడాలి అంటే ఎవరైతే దానికి మానిటరింగ్ చేసే వ్యక్తి ఉంటాడో నో, నువ్వు ఇక్కడ పొద్దున్న నుంచి లేవు, నువ్వు ఇప్పుడే వచ్చావు, పని చేయకపోయినా దీని యొక్క డబ్బులు అడుగుతున్నావు, నేను పే చేయను నీకు అని అంటే ఏ వ్యక్తి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు ఈ గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే పద్ధతి అన్నమాట. క్లియర్? గ్రీవాన్స్ అంటే ప్రాబ్లం ఆర్ బాధ అని అంటాం. రిడ్రెసల్ అంటే ఏంటి? వాటిని సాల్వ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యక్తి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
ఎస్, ఓంబడ్స్మన్ అంటే ఎవరైతే ఈ రెండిటి యొక్క ప్రాబ్లమ్స్ని, ఈ క్లాషెస్ని సాల్వ్ చేయడానికి ఉంటారో వాళ్ళను ఓంబడ్స్మన్ అంటాం. వాడు డ్రోన్స్ తీసి చెక్ చేస్తాడనమాట. కోర్స్ ఈ వ్యక్తి ఉన్నాడా లేడా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పొద్దున్నుంచి ఉండి తన చేత వర్క్ అనేది చేయబడింది అంటే ఖచ్చితంగా పేమెంట్ అనేది పే చేయాల్సిందే, అవునా? సో మనం ప్రాపర్ మానిటరింగ్కి హెల్ప్ చేస్తుంది, గ్రీవాన్స్ రిడ్రెసల్కి హెల్ప్ చేస్తుంది, అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి డ్రోన్స్తో మనం చూడగలం. ఇవన్నీ కూడా గవర్నెన్స్ ఆస్పెక్ట్లో రాస్తాం. టెక్నాలజీ ఎప్పుడైతే పాలిటీలో ఇంట్రడ్యూస్ అవుతుందో అప్పుడు ఛాన్సెస్ ఆఫ్ కరప్షన్ అనేది తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది అని రాస్తాం. క్లియర్ సార్? ఎథిక్స్లో కూడా ఇంపార్టెన్స్ అన్నారు కదా, ఎలా? కోర్స్ ఈవెన్ ఎథిక్స్లో కూడా మీరు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, అకౌంటబిలిటీ అంటే ఏంటి, ఇట్లాంటి డెఫినేషన్స్ అన్నీ చదువుతూ ఉంటారు. కాబట్టి టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ యూజ్ దిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, లెట్స్ టేక్, మీరు కావాలంటే సజెషన్ ఇవ్వచ్చు. రేపు పొద్దున్న నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కరప్షన్ తగ్గించడానికి ఈ విధంగా డ్రోన్ మానిటరింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాను. క్లియర్? ఆర్ ట్రాన్స్పరెన్సీ ఇంకా బాగా పెరిగే విధంగా ట్రై చేస్తాను. ఏ విధంగా ఇప్పుడు MGNREGS వర్క్స్కి డ్రోన్స్ని పెట్టారో అలానే గవర్నమెంట్ యొక్క ప్రతి యాక్టివిటీకి కూడా డ్రోన్ అనేది పెడతాను. సో దట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్నీ ప్రజలకి ట్రాన్స్పరెంట్గా తెలుస్తాయి అని కొన్ని సజెషన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయడానికి అవుతుందన్నమాట. రైట్? సో ఈజ్ దిస్ క్లియర్? కంప్లీట్లీ MGNREGS అంటే ఏంటో చూసాం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసాము, ఎందుకు వచ్చిందో చూసాము, గవర్నమెంట్కి బర్డనా కాదో చూసాము, అండ్ ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుందో చూసుకున్నాము, ఫండింగ్ ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూసుకున్నాం, పాలిటీ ఆస్పెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు గవర్నెన్స్ ఆస్పెక్ట్లో మనం అన్నీ చూసుకున్నాం, అవునా? సో కరప్షన్ కానీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఈ విధమైన టర్మ్స్ అన్నీ కూడా మనం చూసుకున్నాం. రైట్? సో హోప్ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్ ఫర్ యూ. ఈ ఆర్టికల్ చూడమా, గ్యాప్స్ ఇన్ బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ ఆర్టికల్ అనేది ఎడిటోరియల్ పేజ్లో మనకి అపియర్ అయిందనమాట. ఈ ఆర్టికల్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ పాలిటీ కాన్సెప్ట్లోనే మనం జనరల్ స్టడీస్ పేపర్ 2లోనే చూస్తామన్నమాట. రైట్? అయితే దీని గురించి డీటెయిల్డ్గా ఆర్డర్ వైజ్లో క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా చూద్దాము. ఇండియన్ రూల్స్ ప్రకారం ఇండియన్ టెరిటరీలో ఎవరు బర్త్ తీసుకున్నా, ఎవరు పుట్టినా ఆర్ చనిపోయిన బర్త్స్ అండ్ డెత్స్ అనేవి రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని చెప్తూ 1969లో ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు. ఆ యాక్ట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్. అంటే 1969 రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ ప్రకారం కంపల్సరీగా గుర్తుంచుకోండి, కంపల్సరీ మ్యాండేటరీగా ఇండియాలో ఎవరు బర్త్ తీసుకున్నా చనిపోయినా దాని యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఇండియాలో మొత్తం ఈ యాక్ట్ అంతా కూడా అప్లై అవుతుంది. అంటే ఇది కేవలం కొన్ని స్టేట్స్కి మాత్రమే పరిమితం కాదు, ఇండియా మొత్తానికి కూడా ఈ లా అనేది వర్తిస్తుంది అన్నమాట. రైట్? ఎస్. అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ అనేవి అనివార్యం అని చెప్పి 2023లో అంటే రీసెంట్గా దీన్ని అమెండ్మెంట్ చేశారనమాట. అది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటాము. అంటే దీంట్లో కొన్ని సవరణలు అనేవి చేశారు. ఈ అమెండ్మెంట్ యాక్ట్ని రీసెంట్గా ప్రెసిడెంట్ గారు ఓకే చెప్పారు, అందుకని అది యాక్ట్ అయ్యింది. అవునా? ప్రెసిడెంట్ గారు ఓకే చెప్పడంతో ఈ బిల్, అమెండ్మెంట్ బిల్ అనేది అమెండ్మెంట్ యాక్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ ఆథర్ ఈ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, అవి నెరవేరాలి అంటే ఈ 1969 యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి అని భావించిందో దాంట్లో కొన్ని లూప్ హోల్స్, ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తూ ఆథర్ చెప్తున్నారనమాట. అయితే ఆథర్ ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్. క్లియర్? ఇతను రిటైర్డ్ ఆఫీసర్ అనమాట ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్లో. అయితే ఇతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ డేటా అనేది మనకి బ్రాడ్గా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. సో ఆథర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం పర్ఫెక్ట్గా నీట్గా చూసుకున్నట్లయితే దానికి వ్యాలిడిటీ అండ్ క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. రైట్? ఎస్. అయితే
మెయిన్ ఇక్కడ దేని గురించి చెప్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది, దీంట్లో కొన్ని చేంజెస్ అనేవి చేశారు. అయితే ఈ డేటాబేసెస్ ఎలా కలెక్ట్ చేయాలి, ఎవరు చూసుకుంటారు, అదంతా కూడా చెప్పారనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు అచీవ్ ది ఎఫిషియన్సీ, దేంట్లో ఎఫిషియన్సీ ఇన్ ది గవర్నమెంట్ వెల్ఫేర్ డెలివరీ సిస్టమ్. క్లియర్, అంటే పబ్లిక్ వెల్ఫేర్ డెలివరీ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. క్లియర్, ఈ అమెండ్మెంట్ దాన్ని సాధిస్తుంది. అండ్ సోషల్ బెనిఫిట్స్ అనేవి పెరుగుతాయి అని చెప్తున్నారనమాట. సార్, ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్కి డెత్స్కి గవర్నమెంట్ ఎఫిషియెంట్ డెలివరీ సిస్టమ్కి రెండిటికి లింక్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో రేషన్ ఇస్తారు, అవునా? ఇండియాలో రేషన్ సబ్సిడీలో రైస్ అనేది ఇస్తారు, రైట్? అండ్ ఇండియాలో పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అవునా? రైట్. అయితే ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి యాడ్ అవ్వాలి అంటే ఆల్రెడీ తను రిజిస్ట్రేషన్ అయి ఉండాలి కదా. అంటే ఒక కొత్త వ్యక్తి పుట్టడం జరిగింది అంటే తనకి కావాల్సిన రేషన్ రైస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఒక వ్యక్తి పుట్టాడు అని క్లియర్గా గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది? అందుకనే ఇప్పుడు ఈ యాక్ట్ నుంచి డేటా తీసుకొని వీటికి లింక్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి పెన్షన్ అనేది ఇవ్వాలి, క్లియర్, ఒక వ్యక్తికి పెన్షన్ అనేది ఇవ్వాలి. సో ఆ వ్యక్తి ముందు రిజిస్ట్రేషన్ అయి ఉంటే కదా, ఆల్రెడీ బర్త్ తీసుకున్నాడు అంటే తనకు ఒక 60 years వచ్చిన తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ జరగకపోతే ఆ వ్యక్తికి పెన్షన్ ఇవ్వడం అనేది అవ్వదు, అవునా? సో ఈ విధంగా చేయడం వలన డెలివరీ సిస్టమ్ అనేది ఎఫిషియెంట్గా అవుతుంది. అంటే ది ఛాన్సెస్ ఆఫ్ కరప్షన్ అనేది తగ్గుతుందన్నమాట. క్లియర్? సో టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అండ్ ప్రాపర్ డేటా అనేది కలెక్ట్ చేస్తే కరప్షన్ అనేది తగ్గుతుంది, గవర్నమెంట్ డెలివరీ సిస్టమ్ పెరుగుతుంది, సోషల్ బెనిఫిట్స్ పెరుగుతాయి అని చెప్తున్నారు. అర్థమైందా? అయితే ఇక్కడ ఆథర్ ఎస్ ఇదంతా కరెక్టే, గవర్నమెంట్ ఆబ్జెక్టివ్స్ కూడా ప్రజల యొక్క వెల్ఫేర్ గురించే ఉన్నాయి, బట్ ఇవి చేరుకోవడం కొద్ది కష్టం ఏమో అని చెప్తున్నారనమాట. ఎందుకు సార్ అలా అంటున్నారు? ఎందుకు అలా అంటున్నారంటే ఈ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, అఫ్కోర్స్ నేషనల్ లెవెల్లో ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. క్లియర్? నేషనల్ లెవెల్లో డేటాబేస్ అంటే ఏంటి? ఉన్న డేటా అంతా కూడా కంపైల్ చేసి అక్కడ ఉంచుతారనమాట. నేషనల్ లెవెల్లో దీన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తారు. ఎవరంట? ది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నేషనల్ లెవెల్లో డేటాని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదే స్టేట్ లెవెల్లో, క్లియర్, బోత్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో రెండు చోట్ల కూడా డేటాని మెయింటైన్ చేస్తారు. స్టేట్ లెవెల్లో ఈ డేటాని ద చీఫ్ రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, క్లియర్, ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, ఈ చీఫ్ రిజిస్ట్రార్ అన్న వ్యక్తి ఉంటారు. అతను ఆధ్వర్యంలో డేటాని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో డేటా అంతా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. క్లియర్? రైట్. ఈ డేటాకి తగ్గట్టుగా వీళ్ళు ఏదైతే డేటా అప్లోడ్ చేయడం జరుగుతుందో దీన్ని బట్టి ది గవర్నమెంట్ ఏం అప్డేట్ చేస్తుంది? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సార్, ఎన్పిఆర్ అంటే ఏంటి? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఆ రెస్పెక్టివ్ టైంలో ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అన్న నేమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని అంటారు. ఎన్పిఆర్లో అప్డేట్ చేస్తారంట, ఆధార్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఆధార్లో అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈవెన్ చిన్న పిల్లలకి కూడా ఆధార్ వెంటనే వచ్చే విధంగా హెల్ప్ అవుతుందన్నమాట. క్లియర్? అండ్ ఈవెన్ ఎలక్టోరల్ రోల్స్లో కూడా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చనిపోయాడంటే అతను పేరు మీద ఉన్న ఓట్ అనేది తీసేయాలి, లేకపోతే డూప్లికేట్ ఓట్స్ పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, అవునా? సో ఎలక్టోరల్ రోల్స్ మార్చడానికి హెల్ప్ అవుతుంది, ఆధార్ డేటాబేస్ మార్చడానికి హెల్ప్ అవుతుంది, రేషన్ కార్డులో కూడా కొత్త వ్యక్తులను యాడ్ చేయడానికి,
చనిపోయిన వ్యక్తులను రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా పాస్పోర్ట్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డూప్లికేట్ పాస్పోర్ట్ అనేది క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ప్రాపర్ డేటాబేస్ అనేది లేకపోవడం వలన. ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో డేటాబేస్ దాన్ని మళ్ళీ సెంట్రల్ లెవెల్లో మెయింటైన్ చేస్తారో క్రాస్ చెక్ చేసుకుంటారనమాట. సో దట్ ఎవరైనా రాంగ్ఫుల్గా ఇండియాలోకి ఎంటర్ అయ్యారు అంటే వాళ్ళకి ఇల్లీగల్ పాస్పోర్ట్స్ అనేవి లేకుండా హెల్ప్ అవుతుందన్నమాట. క్లియర్? సో ఈ పాస్పోర్ట్ డేటాబేస్ను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? రైట్. అయితే గుర్తుంచుకోండి, ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఈ డేటా కలెక్షన్ యొక్క బాధ్యత అంతా కూడా, క్లియర్, డేటా కలెక్షన్ యొక్క బాధ్యత అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ స్టేట్ గవర్నమెంట్ మీద మాత్రమే ఉంది. క్లియర్? సరే, మరి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కేవలం కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఈ చీఫ్ రిజిస్ట్రార్ని కోఆర్డినేట్ చేస్తూ డేటాబేస్ అప్డేట్ అవుతుందో లేదో చూస్తారు, అంతే తప్ప టోటల్ డేటా కలెక్షన్ బాధ్యత అంతా కూడా స్టేట్ లెవెల్ మీద మాత్రమే ఉంది. సో ఇండివిజువల్ స్టేట్స్ ఇచ్చిన డేటా మాత్రమే నేషనల్ లెవెల్లో ఉంటుంది తప్ప నేషనల్ లెవెల్లో క్రాస్ వెరిఫై చేయడానికి అలా లేదు. సో ఇది ఒక లూప్ హోల్ అని ఆథర్ చెప్తున్నారు. ఎందుకు? సెపరేట్గా నేషనల్ లెవెల్ డేటాబేస్లో ఏం కొత్తదేం లేదు, కేవలం పాతది మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ స్టేట్ లెవెల్ ఇచ్చిన డేటానే నేషనల్ లెవెల్లో ఉండడం వలన అంత గ్రేట్ బెనిఫిట్స్ ఏవి కూడా జరగదు అని చెప్తున్నారు. రైట్? ఎస్. అండ్ ఇన్ కేస్ ఒకసారి చూడండి, ప్రాపర్గా వీళ్ళు డేటా కలెక్ట్ చేయకపోతే, ఒకవేళ అప్డేట్ చేయడం మిస్ అయితే గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మిస్ అవుతాయి. అండ్ చూడండి, ఈ కొత్త యాక్ట్లో బర్త్స్ మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది, డెత్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. అంటే ఒకవేళ ప్రాపర్గా డెత్ అయిన వాళ్ళని ఎక్స్క్లూడ్ చెయ్యకపోతే కనుక, క్లియర్, అప్పుడు ఘోస్ట్ బెనిఫిషరీస్ మిగిలిపోతారు. అంటే ఏ అనే వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత అతని పేరు మీద ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని ఆపాలన్నమాట. ఒకవేళ ఆపకపోతే తన యొక్క పెన్షన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అన్నెసెసరీగా ఇస్తున్నట్టు అనమాట. అంటే గోస్ట్ బెనిఫిషరీస్ అనేవాళ్ళు పెరిగిపోవడం వలన మనం ఏం చూస్తున్నాము, దట్ ప్రాపర్ ఎఫిషియన్సీ డెలివరీ సిస్టమ్ సోషల్ బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ చెప్తుందో అవి అచీవ్ చేయలేము అని చెప్తున్నారనమాట. సో ఇదొక లూప్ హోల్ చెప్తున్నారు. ఫస్ట్ వన్, డేటాబేసెస్ సరిగ్గా లేవని. సెకండ్ వన్, ప్రాపర్గా ఎఫిషియెంట్గా ఇది ఏదైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో డెత్స్ని ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేయకపోతే అది కష్టం అవుతుంది. అండ్ డెత్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఏంటంటే రీసెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఒక డెత్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారంట, డెత్ సర్టిఫికేట్ అనేది ఒక డాక్టర్ ఎవరైతే ధృవీకరణ సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా, ఎస్ ఈ వ్యక్తి చనిపోయాడు అని, అది ఒక డాక్టర్ ఇస్తారనమాట. డాక్టర్ ఏం చేస్తారు, డెత్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. ఆ డెత్ రిపోర్ట్ బట్టి ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఈ స్టేట్ లెవెల్లో సబ్మిట్ చేయాలి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ ఆధార్ కానీ ఎలక్టోరల్ రోల్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ప్రతిదీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ప్రాబ్లం డాక్టర్ది కాదు. ఎందుకు? డాక్టర్ ఎలా ఇవ్వగలడు? కేవలం తన హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి మాత్రమే డెత్ సర్టిఫికేట్ అనేది ఈ డాక్టర్ ఇవ్వగలడు, అవునా? అయితే వాట్ ఇఫ్ డెత్ అనేది అవుట్ ఆఫ్ హాస్పిటల్లో జరిగితే, క్లియర్, అవుట్ ఆఫ్ హాస్పిటల్లో జరిగితే ప్రాపర్ రీజన్ తెలియకుండా ఈ డాక్టర్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? క్లియర్. అండ్ కొన్నిసార్లు న్యాచురల్ డెత్స్ అనేవి ఏజ్ ఓల్డ్ కారణంగా జరుగుతూ ఉంటాయి. సో చాలామంది ఫ్యామిలీస్ ఏం చేస్తారు, రూరల్ ఏరియాస్లో కానీ సెపరేట్గా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆ బాడీని చూపించడం కానీ, చనిపోయారా లేదా నిర్ణయించుకోవడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయరు. సో అటువంటి వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ అనేవి ప్రాపర్గా ఇష్యూ చేయలేరు, చాలా కష్టం అవుతుంది, అవునా? సో ఇదొక ప్రాబ్లం ఉంది అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ సెకండ్ వన్,
అయితే మీరు సింప్లీ డాక్టర్ అని చెప్పారు. కొన్నిసార్లు ఏ అనే వ్యక్తి లెట్స్ టేక్ ఆయుష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, క్లియర్. సో ఆయుష్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆయుష్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇతను చనిపోయాడు అనుకోండి, ఫర్ అనదర్ కాజ్ అతను చనిపోయాడు. అయితే ఆయుష్ డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు చనిపోతే ఈ ఆయుష్ డాక్టర్కి డెత్ సర్టిఫికేట్ ఇచ్చే కెపాసిటీ అనేది లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నార్మల్ డాక్టర్కి మాత్రమే ఆ కెపాసిటీస్ ఉండే విధంగా స్టాండర్డైజేషన్ చేసింది. ఇలాగా ఆయుష్ లాంటి ప్రాక్టీసెస్తో డెత్ అనేది జరిగితే వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదనమాట. బట్ ఇండియా వీటిని యాడ్ చేయలేదు, సో ఇది ప్రాపర్గా లేదు అని చెప్తున్నారు, క్లియర్. సో అండ్ నెక్స్ట్ ఇంకా ఏమని చెప్తున్నారంటే చాలాసార్లు చాలామంది అఫ్కోర్స్ న్యాచురల్ కెలామిటీస్ జరుగుతూ ఉంటాయి, న్యాచురల్ కెలామిటీస్ టైంలో చనిపోతారు. సో న్యాచురల్ కెలామిటీస్ టైంలో చనిపోయిన తర్వాత అట్లీస్ట్ డైరెక్ట్గా బాడీ దొరికితే ఓకే, ఒకవేళ బాడీ దొరకకపోతే దే నీడ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 7 months. 7 months ఉన్న తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్కి అప్లై చేయాలి. ఆ తర్వాత మాత్రమే వాళ్ళు డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇట్లా అప్లై చేయడానికి అవుతుందన్నమాట. సో ఈ డిలే అనేది కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు. బట్ ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గింది అని చూస్తాం, రైట్. సో కొన్ని లూప్ హోల్స్ ఏవైతే ఈ రెస్పెక్టివ్ యాక్ట్లో ఉందో దాన్ని వెంటనే క్లియర్ చేయాలి, సాల్వ్ చేయాలి అని చెప్తున్నారనమాట, క్లియర్. ఈ సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ చేయడం మాత్రమే కాదు, ఈ సర్టిఫికేట్స్ని ప్రాపర్గా ఎఫిషియెంట్గా ఇచ్చినప్పుడు మాత్రమే, వాటిని రియల్ టైంలో అప్డేట్ చేసినప్పుడు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే ఏదైతే బెనిఫిట్ ఉంటుంది అని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుందో ఆ బెనిఫిట్స్ ఏవి కూడా ఉండవు అని చెప్తున్నారు. ఆర్టికల్ అంతా కూడా అర్థమైంది కదమ్మా. లూప్ హోల్స్ ఏమున్నాయో నేను క్లియర్గా చెప్పాను, వాటిని మీరు జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోగలిగారు అంటే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట, క్లియర్. సో దిస్ ఈస్ ద ఆర్టికల్. ఇంకా అంతకన్నా మనం చదవడానికి చూడడానికి ఏం లేదు, రైట్. హోప్ సో యూ గాట్ దిస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో మనకి ఈ ఆర్టికల్ అనేది ఏపేర్ అయింది. అయితే ఈ ఆర్టికల్ టైటిల్ చూసిన వెంటనే యూ మే థింక్ సార్ ఎందుకు ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అని అనిపించవచ్చు, రైట్. క్లియర్. ఒకటి క్లియర్గా చెప్పాలంటే ఒకవేళ ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు డెలివర్ చేయకపోతే క్లియర్ అసలు సొసైటీలో ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి తెలియకపోవచ్చు, క్లియర్. హౌ మేడ్ ఇన్ హెవెన్ డిస్టర్బ్స్ ది కన్వెన్షనల్ ఐడియాస్ అబౌట్ మ్యారేజ్. ఇక్కడ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడడం జరిగింది. సార్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రిలవెన్సీ ఉందా అంటే అఫ్కోర్స్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1లో సొసైటీ టాపిక్ చూస్తాం, క్లియర్. జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీ టాపిక్ చూస్తాం. అండ్ పేపర్ 2లో జనరల్ స్టడీస్ పేపర్ 2లో సోషల్ జస్టిస్ అనే టాపిక్ చూస్తాం. 2 టాపిక్స్లో కూడా సొసైటల్ ఆస్పెక్ట్స్ అనేవి చూస్తాం. అండ్ దిస్ ఆర్టికల్ ఈజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ టు బోత్ సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్న స్టూడెంట్స్కి అండ్ ఇంకా ఆంథ్రపాలజీ ఆప్షనల్ తీసుకున్న స్టూడెంట్స్కి కూడా ఈ ఆర్టికల్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట, క్లియర్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్, కాన్సెప్ట్స్, ఐడియాలజీస్ అనేవి ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు నేను డీటెయిల్డ్గా చెప్తాను, క్లియర్. ఆఫ్కోర్స్ మేడ్ ఇన్ హెవెన్ అనేది ఇప్పుడు రీసెంట్లీ లాంచ్ అయిన ఒక సిరీస్, క్లియర్. ఆల్రెడీ ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయ్యింది, సెకండ్ సీజన్ గురించి ఇప్పుడు చెప్తున్నారనమాట. అయితే ఈ సెకండ్ సీజన్ ఏదైతే ఉందో ఇది ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మ్యారేజెస్ని డౌట్ఫుల్గా ఉంచేసిందనమాట. అంటే ఈరోజు వరకు ఇండియన్ సొసైటీలో ఒక కన్వెన్షనల్ ఐడియా ఆఫ్ మ్యారేజ్ ఏంటో దాన్ని టోటల్గా డిస్టర్బ్ చేస్తుంది అని ఆథర్ చెప్తున్నారనమాట, క్లియర్. అయితే చూడండి, ఇటువంటి ఆర్టికల్స్ని చదవడం వలన మీకు క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట, క్లియర్. క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ ఆర్టికల్ అనేది ఎస్ఐ ఆన్సర్లో హెల్ప్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ మరొకటి ఏంటి అంటే రేపు పొద్దున్న మీరు సర్వీస్కి వెళ్ళిన తర్వాత
సొసైటీలో వల్నరబుల్ పీపుల్ ఎవరు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో కూడా అర్థమవుతుందన్నమాట. క్లియర్? కేవలం నేను దీంట్లోకి కంటెంట్లోకి వెళ్ళకముందే ఈ డైమెన్షన్ని ఓపెన్ చేసేసరికి చూసారా? క్లియర్? సో దీంట్లో నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఆర్టికల్ని బ్యూటిఫుల్గా ఆథర్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాని యొక్క ఎసెన్స్ అనేది పోకుండా నేను క్రిస్టల్ క్లియర్గా టోటల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నవి మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఎస్, ఆల్రెడీ మీకంటూ కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి, అవి ఎన్లార్జ్ అవ్వడానికి హెల్ప్ చేసుకోండి. చూడండి. క్లియర్? రైట్. అయితే ఆర్టికల్ అయినంత వరకు కూడా బ్రాడ్ మైండెడ్తోనే ఆర్టికల్ అనేది చూడండి. రైట్? ఎస్. ఇండిపెండెన్స్ డే బ్లాక్ బాస్టర్ ఆఫర్ చూడమ్మా. స్పెషల్ ఆఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మీద లైవ్ ప్లస్ రికార్డెడ్ కంప్లీట్గా మీకు కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫీజ్ వ్యాలిడిటీ అనేది 31st ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందమ్మా. మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంథ్రపాలజీ కంప్లీట్గా డీటెయిల్గా నేనే మీకు డిస్కస్ చేస్తాను. అండ్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆప్షనల్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఒకవేళ ఆంథ్రపాలజియా ఆర్ ఇంకేదైనా ఆప్షనల్ అనే డౌట్ మీద ఉంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్పీక్ విత్ మీ. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు నాకు కనెక్ట్ చేస్తారు. క్లియర్? రైట్. అయితే బ్యూటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా వినడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జామినేషన్ దగ్గరలో కూడా మీరు ఫాస్ట్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ని రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. డన్? ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద టర్మ్ ది కన్వెన్షనల్ టైప్ ఆఫ్ మ్యారేజ్ అని అన్నారు. కన్వెన్షనల్ అంటే ఏంటి? కన్వెన్షనల్ టైప్ అంటే ఏంటి? కన్వెన్షనల్ టైప్ అంటే యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి ప్రాక్టీసెస్ ఉన్నాయో ఎప్పటి నుంచే హిస్టారికల్గా మ్యారేజ్ అనే ప్రాక్టీస్ ఎలా ఉంది, ఎప్పటి నుంచో మన సొసైటీ ఏ విధమైన థింగ్స్ని ఫాలో అవుతుంది అంటే దాన్ని మనం కన్వెన్షనల్ టైప్ అని అంటాం. అంటే కన్వెన్షనల్ టైప్ అంటే ఎప్పటి నుంచో ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్నే ఫాలో అయితే కన్వెన్షనల్ టైప్ అని అంటాం. అయితే కన్వెన్షనల్ ఐడియా ఆఫ్ మ్యారేజ్ అని అంటున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి చూసినట్లయితే హిందూ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్లో చూడమ్మా, హిందూ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్లో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్లీ రిచువల్. క్లియర్? మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్లీ రిచువల్. అండ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్లో మేల్ హైరార్కీ అనేది చూస్తాం. హైరార్కీ అంటే ఏంటి? మేల్ ఈజ్ సుపీరియర్ టు ఫీమేల్ అనే కాన్సెప్ట్ హిందూ స్టైల్ ఆఫ్ మ్యారేజ్ సిస్టంలో చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, హిందూ టైప్ ఆఫ్ మ్యారేజ్ సిస్టంలో ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది చూస్తామన్నమాట. క్లియర్? ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అంటే మేల్ ఈజ్ సుప్రీం, మేల్ ఏదైతే అనుకుంటాడో హౌస్లో అదే విధంగా జరిగేటట్టు చూస్తే దాన్ని ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అని అంటాం. అయితే హిందూ మ్యారేజ్ టైప్లో ఇట్లాంటి ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. అదే ఇఫ్ యూ టేక్ వెస్టర్న్ కంట్రీ ఆర్ అదర్ మ్యారేజ్ ప్రాక్టీసెస్లో చూస్తే మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ సింప్లీ ఏ కాంట్రాక్ట్. మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ఈక్వల్స్, ఇద్దరు వ్యక్తులు. క్లియర్? టూ ఈక్వల్స్ అంటే ఇక్కడ మేల్ ఈజ్ కంప్లీట్లీ ఈక్వల్ టు ఫీమేల్ అనేది వెస్టర్న్ కంట్రీ ప్రాక్టీస్ అన్నమాట. బట్ హిందూ సిస్టంలో మాత్రం మేల్ సుప్రిమసీ, మేల్ హైరార్కీ అనేది చూస్తాం. సో ఇండియాలో ఈ హిందూ స్టైల్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ ఫాలో అవ్వడం వలన ది ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. క్లియర్? ది ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ పోస్ట్ మ్యారిటల్ లైఫ్ అనేది కూడా ప్రాపర్గా ఉండడం లేదు అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే ఏంటి ఇక్కడ పోస్ట్ మ్యారిటల్ లైఫ్ అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫీమేల్ ఎక్స్పెక్ట్స్ సమ్ ఎఫెక్షన్ అండ్ కేర్ ఫ్రమ్ హస్బెండ్. అవునా? ఫీమేల్ ఎక్స్పెక్ట్స్ సమ్ ఎఫెక్షన్ అండ్ కేర్. బట్ ఇన్ జనరల్గా మ్యారేజ్ సిస్టంలో ఈ స్టైల్ ఉండడం వలన ఫీమేల్స్ దీన్ని అచీవ్ చేయలేకపోతున్నారు. క్లియర్? సో అవి ఎప్పుడైతే అచీవ్ చేయలేరో దే విల్ బికమ్ ఇమోషనల్లీ వీక్. క్లియర్? దే విల్ బికమ్
ఎమోషనల్లీ వీక్. వాళ్ళు టోటల్గా ఎమోషనల్గా వీక్ అయిపోతారు. దే బికమ్ కంప్లీట్లీ డిపెండెన్స్. సో కంప్లీట్ డిపెండెన్స్ అయిపోతారనమాట. క్లియర్? కంప్లీట్ డిపెండెన్స్ అయిపోవడం జరుగుతుంది. సో ఇన్ జనరల్గా ఒకవేళ ఫీమేల్కి ఎటువంటి ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేవు అంటే సైలెంట్గా మేల్స్ డామినేషన్లో ఉండడమే తప్ప వాళ్ళకి ఇంకో ఆప్షన్ అనేది ఉండదు. ఒకవేళ ఫీమేల్స్ ఎడ్యుకేటెడ్ కానీ ఎకనామికల్లీ ఎఫిషియెంట్ అయితే దే ఆర్ సీకింగ్ డైవోర్స్. అంటే ఇక్కడ రిలేషన్ బిల్డ్ అవ్వడానికి ఏమీ లేదు. అయితే ఫీమేల్ సైలెంట్గా ఉండాలి, లేదు అంటే ఫీమేల్ డైవోర్స్ తీసుకొని బయటకు వచ్చేయాలి. అంతే తప్ప ఎఫెక్షన్, కేర్, రిలేషన్, కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్, లవ్ అనేవి ఏవి కూడా లేవు అని చెప్తున్నారనమాట. అంటే ద కంప్లీట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఈ స్టైల్లో ప్రాక్టీస్ చేయడం వల్ల టోటల్గా డైల్యూట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, వన్ థింగ్, మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి కంప్లీట్లీ ఇండియాలో ఏం చూస్తాము, జనరలీ మ్యారేజ్ అంటే ఒకటే థాట్ ఉంటుంది. ఏంటి? ఇట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ది సేమ్ కాస్ట్ గ్రూప్. అంటే ఒకే కాస్ట్ గ్రూప్లో మ్యారేజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఇప్పటికీ కూడా ఈ 21st సెంచరీలో కూడా ఇండియాలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్గా జరుగుతున్నాయి. క్లియర్? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి చాలా రేర్గా జరుగుతున్నాయి. అయితే సేమ్ కాస్ట్ మ్యారేజ్ కాకపోతేనే రేర్గా జరిగినట్లయితే దెన్ వాట్ అబౌట్ ది హోమోసెక్షువల్స్? హోమోసెక్షువల్స్ అంటే ఎవరు? హోమోసెక్షువల్ ఈజ్ ఏ ఇండివిజువల్ హూ లవ్స్ ది సేమ్ జెండర్. అంటే ఒక మేల్ వేరే మేల్ని లవ్ చేయడం జరుగుతుంది, మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఒక ఫీమేల్ వేరే ఫీమేల్ని లవ్ చేస్తారు, మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారు. వీళ్ళని హోమోసెక్షువల్స్ అని అంటాం. అయితే ఇండియాలో ఈవెన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది అంటే ఇంకా హోమోసెక్షువల్స్ని ఎంతవరకు మనం ఎంటర్టైన్ చేస్తాము? దిస్ ఈజ్ ఆల్సో ద ఫీలింగ్ ఆఫ్ లవ్. దిస్ ఈజ్ ఆల్సో ద ఫీలింగ్ ఆఫ్ లవ్. ఏదైతే లవ్ అని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేస్తున్నారో అక్కడ ఎటువంటి ఎఫెక్షన్, కేర్, ఎమోషన్స్, సపోర్ట్ ఏమీ లేదు. బట్ ఏదైతే ఎక్కడైతే ట్రూ లవ్ ఉంటుందో దీన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే సొసైటీ హ్యావ్ టు కంప్లీట్లీ చేంజ్ ఇట్స్ ఒపీనియన్స్ అబౌట్ మ్యారేజ్. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఆథర్ ఈస్ ట్రయింగ్ టు డిస్ప్లే ఈ మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో చూపిస్తున్నారనమాట. ఒక దళిత్ మ్యారేజ్ అనేది ఎంత కష్టంగా జరుగుతుంది. సొసైటీలో ఒక దళిత్ అని చూపించుకుంటూ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఎంత ప్రాబ్లమేటిక్గా ఉంటుందో కూడా ఈ సిరీస్లో చెప్పడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఎందుకు? ఇన్ జనరల్గా ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇలైటిస్ట్ ఆస్పెక్ట్గా ఉంచేశారు. సార్ ఇలైటిస్ట్ అంటే ఏంటి? ఇలైటిస్ట్ అంటే వెరీ రిచ్. క్లియర్? వెరీ రిచ్, ఆనరబుల్, హై పొజిషన్స్ అలా ఉంటే ఎలైటిస్ట్ ఆస్పెక్ట్స్ అని అంటాం. అంటే వితిన్ కాస్ట్ గ్రూప్స్ చేసుకుంటేనే ఎలైటిస్ట్ పర్స్పెక్టివ్ అంట. అవుట్ సైడ్ కాస్ట్ కానీ, హోమోసెక్షువల్స్ కానీ, దళిత్ మ్యారేజెస్ కానీ జరిగితే ఇవన్నీ కూడా ప్రాపర్ స్టైల్ ఆఫ్ మ్యారేజెస్ కావు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే దీన్నే మనం ఏమంటామంటే వీటి యొక్క ఇంపార్టెన్స్ని స్టడీ చేసే ఆస్పెక్ట్స్ని సబాల్టర్న్ పర్స్పెక్టివ్ అని అంటాం. సబాల్టర్న్ పర్స్పెక్టివ్. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబాల్టర్న్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? పర్స్పెక్టివ్ అంటే మనం చూసే ఉద్దేశం, ఊహాగానం అన్నమాట. సబాల్టర్న్ అంటే ఏంటి? ఏ కోణంలో చూస్తున్నామో ఇక్కడ చెప్తారు. ఈ సబాల్టర్న్ ఆస్పెక్ట్ ఆర్ ప్రాస్పెక్టివ్ ఆర్ పర్స్పెక్టివ్ అంటే నథింగ్ బట్ సబాల్టర్న్ అంటే ఒక డామినేటింగ్ క్యారెక్టర్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? ఒక డామినేటింగ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది అండ్ ఒక డిపెండెన్సీ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఈ డామినేటింగ్ అండ్ ఈ డిపెండెన్స్ యొక్క క్యారెక్టర్స్ ఉన్న రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయో స్టడీ చేయడమే సబాల్టర్న్ పర్స్పెక్టివ్ అని అంటున్నాం. అంటే సొసైటీలో ఎలైటిస్ట్ అంటే రిచ్ పీపుల్, సొసైటీలో అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అప్పర్ జెండర్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. అప్పర్ కాస్ట్ ఓసీ, అప్పర్ క్లాస్ అంటే రిచ్ అండ్ అప్పర్ జెండర్ అంటే మేల్.
ఈ విధమైన ఆస్పెక్ట్స్తో ఆపోజిట్లో ఎవరు ఉన్నా సరే వాళ్ళని తక్కువగా హీనంగా చూడడం అనేది జరుగుతుంది. అవునా? అర్థమవుతుందమ్మా కాన్సెప్ట్ అనేది? ఇక్కడ కంప్లీట్లీ ఆథర్ ఏమని చెప్తున్నారంటే, అఫ్కోర్స్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటున్నాయి, హోమోసెక్షువల్స్ అండ్ ఈరోజు సొసైటీలో ఈవెన్ క్వీర్స్, క్లియర్, ది థర్డ్ జెండర్, న్యూట్రల్ జెండర్ కేటగిరీ సొసైటీలో కనిపించింది అంటే వీళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగానే చూస్తున్నారు తప్ప ఈక్వల్ డిగ్నిఫైడ్ మేనర్లో చూడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ మ్యారీడ్ కపుల్ సొసైటీలో తిరుగుతున్నారు అంటే ఈ సొసైటీ రెస్పెక్ట్ఫుల్గా చూస్తుంది. అదే ఒక క్వీర్ మరొక క్వీర్ పట్టుకొని సొసైటీలో తిరిగితే వీళ్ళని డిగ్నిటీ లేకుండా చూస్తుందన్నమాట. క్లియర్? చాలా డిస్టెన్స్లో ఉంచడం జరుగుతుంది. వీళ్ళ ఇమోషనల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వడం లేదు, ఫిజికల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వడం లేదు, సైకలాజికల్ రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదన్నమాట. క్లియర్? సో ఇక్కడ ఆర్టికల్ మొత్తం కూడా ఈ విధమైన వల్నరబుల్ గ్రూప్స్ ఏ విధంగా ప్యాట్రియార్కల్ హెజిమోనీని ఛాలెంజ్ చేశారో అండ్ ఎంతవరకు వాళ్ళు గెలిచారు అనేది ఆర్టికల్ చూపిస్తున్నారనమాట. క్లియర్? అండ్ ఆర్టికల్లో ఈవెన్ రేషియల్ ఆస్పెక్ట్స్ కూడా టచ్ చేయడం అనేది జరిగింది. రేషియల్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఆఫెన్ ఎవ్రీవన్ ట్రై టు మూవ్ టువర్డ్స్ ది వైట్ స్కిన్డ్ ఆర్ లైట్ స్కిన్డ్ పర్సన్స్. అంటే వైట్ స్కిన్డ్ పర్సన్స్ ఉన్నారు అంటే వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది సొసైటీలో పెంచుతున్నారనమాట. కలర్ మేక్స్ నో డిఫరెన్స్ అయినప్పటికీ కూడా సొసైటీలో వైట్ స్కిన్ పర్సన్స్కి డిమాండ్ అనేది ఇన్ జనరల్గా పెంచుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళని ఆటోమేటిక్గా పైన పెట్టేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకన్నా తక్కువగా కనిపిస్తున్నారు. అవునా? దిస్ ఈజ్ కంప్లీట్లీ ది వెస్టర్న్ మైండ్ సెట్ అనమాట. వెస్టర్న్ మైండ్ సెట్లోనే ఈ రేషియల్ కాన్సెప్ట్ అనేది చూస్తున్నాం. అంటే ఆల్రెడీ సొసైటీలో, ఇండియన్ సొసైటీలో ఎగ్జిస్టింగ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం మాత్రమే కాకుండా ఇంకా వెస్టర్న్ కంట్రీస్ ఆస్పెక్ట్స్ కూడా మనం తీసుకొచ్చినట్లయితే అది మరింత వర్స్ట్ అవుతుందన్నమాట. అండ్ దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ అనేవి చూపించడం జరిగింది. ఉమెన్ ఏ విధంగా పవర్లెస్నెస్ అంటే ఎటువంటి పవర్ లేకుండా ఉంటున్నారు, వాళ్ళ డిపెండెన్సీ ఎలా ఉంటుంది, ఈ ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్లో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనేది చూపిస్తూ అండ్ వాళ్ళు పవర్ గురించి ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నారనమాట. అండ్ ఇలా ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మేల్స్తో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కూడా చూపిస్తున్నారనమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ యొక్క కెపాసిటీస్ అఫ్కోర్స్ ఒకవేళ మేల్స్కి ఆపోజిట్గా చూపిస్తే ఏ విధంగా వాళ్ళు గెలవగలరు, ఒకవేళ గెలిచిన సొసైటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుందా, వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతున్నారా. ఒక మేల్ని మాత్రం సొసైటీలో ఒక మేల్ తన ఫీమేల్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంచితే ఇతన్ని హీరో కింద చూస్తున్నారు. కానీ ఒకవేళ ఒక ఫీమేల్ తన మేల్ని కంప్లీట్ కంట్రోల్లో ఉంచుకుంటే మాత్రం ఈమెని హీరో కింద, హీరోయిన్ కింద, ఫెమనైన్ కింద చూడడం లేదు. కంప్లీట్లీ ఈమెను తక్కువగా చూపిస్తున్నారనమాట. అంటే దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ హీరో. ఓన్లీ వాళ్ళకి ఇచ్చిన రోల్ ఏంటి? డిపెండెన్సీ రోల్. కేవలం డిపెండెన్సీ రోల్ మాత్రమే ఇవ్వడం జరిగింది తప్ప ఈవెన్ వాళ్ళ క్రెడిబిలిటీ చూపించుకున్నా సరే సొసైటీలో వీళ్ళ సోషల్ స్టేటస్ పెంచే విధంగా ఇవ్వడం లేదన్నమాట. సో సొసైటీ కంప్లీట్లీ ఈ జెండర్ స్టీరియోటైప్లో ఉందన్నమాట. జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఈ ఫెమినైన్ జెండర్ని తక్కువగా చేసి చూపించడం అన్నమాట. క్లియర్? వాళ్ళని ఎప్పటికీ కూడా తక్కువగా లో వర్డ్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఈక్వాలిటీని దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట. అయితే ఈ సిరీస్లో కంప్లీట్గా ఉమెన్ యొక్క రోల్ని ఈ విధంగా చూపిస్తున్నారు. ఆఫెన్ ఉమెన్ ఈజ్ కన్సిడర్డ్ పోర్ట్రేడ్ యాజ్ డొసైల్ అంటే వెరీ వీక్. క్లియర్? చాలా వీక్. డొసైల్ అంటే వీక్ అన్నమాట. ఇటువంటి ఇంగ్లీష్ టర్మ్స్ కూడా వచ్చినప్పుడు నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ అఫ్కోర్స్ దే ఆర్ బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, డొసైల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అండ్ కంప్లీట్గా డిపెండెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నమాట. క్లియర్? కంప్లీట్గా డిపెండెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఫీమేల్
రాడికల్ రోల్స్ తీసుకుంది అంటే మేల్కి ఆపోజిట్గా మాట్లాడడం, మేల్కి అగెయిన్స్ట్గా మాట్లాడడం, సొసైటల్ కన్వెన్షనల్ రూల్స్ని క్వశ్చన్ చేస్తే వీళ్ళని చాలా డిస్టెన్స్లో పెడుతున్నారు. క్లియర్? రైట్. అండ్ వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ఎటువంటి సోషల్ హర్డల్స్, సొసైటల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ సైకలాజికల్ యాక్షన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, ఆ యాంగ్జైటీస్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని ఎవరితో షేర్ చేసుకుంటున్నారు, అండ్ కాంటెంపరీ టైమ్స్ అంటే ఈ టైమ్స్లో వీళ్ళవి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనేది పిక్చరైజేషన్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? రైట్. సో ఈరోజు మ్యారేజ్ ప్రాక్టీసెస్లో కేవలం సోషల్ స్టేటస్, క్లాస్ స్టేటస్ మాత్రమే చూస్తున్నారు తప్ప దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ, ఇండివిజువాలిటీ, లవ్ అనే కాన్సెప్ట్ లేదన్నమాట. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఈ రోజుకి ఈవెన్ అండర్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చెప్పడం జరిగిందనమాట. క్లియర్? ఆర్టికల్ అంతా కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా చూపిస్తూ సబాల్టర్న్ పర్స్పెక్టివ్ని చూపిస్తున్నారనమాట. ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా, ఒక డామినేటింగ్ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి, డిపెండెన్స్ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అనేది, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నారనమాట. క్లియర్? అయితే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి నేర్చుకున్నాం. అండ్ ఇవి మీరు ఒకవేళ మీ ఆన్సర్లో ఎగ్జాక్ట్గా ప్రొజెక్ట్ చేసినట్లయితే మీ ఆన్సర్ యొక్క న్యూనెస్ కానీ క్రెడిబిలిటీ కానీ పెరుగుతుందన్నమాట. క్లియర్? అందుకనే అన్నాను స్టార్టింగ్లో ఏంటి, ఈ ఆర్టికల్ ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సొసైటీలో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సోషల్ ప్రాబ్లమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఎంత దారుణంగా ఉన్నది అనేది మనకు అర్థం కాదనమాట. జనరలీ మూవీస్ చూసేటప్పుడు అండ్ ఈ సిరీస్ చూసేటప్పుడు సొసైటీలో జరుగుతున్న ఆస్పెక్ట్స్ని వీళ్ళు ఎంతవరకు చూపిస్తున్నారు అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఎస్. ఇవన్నీ కూడా మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇన్ అబౌవ్ కేవలం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మాత్రమే కాదు, ఒక ఇండివిజువల్ ఆస్పెక్ట్లో కూడా ఇవి మనం తెలుసుకోవాలి. అప్పుడే ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ, క్లియర్, ద ఈక్వాలిటీ ఆఫ్ రిలేషన్, మేల్ అయినా ఫీమేల్ అయినా థర్డ్ జెండర్ అయినా ముగ్గురికి ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని చూస్తాం. ఎందుకు? ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా, క్లియర్, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్తుంది. మేల్ అయినా ఫిమేల్ అయినా థర్డ్ జెండర్ అయినా ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ కిందే వస్తుంది అని చెప్పడం జరిగింది. అవునా? సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసారు కదమ్మా, మనం నీట్గా జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్? అండ్ హోప్ సో యూ ఎంజాయ్ దిస్ ఆర్టికల్ అండ్ హోప్ సో మీకు ఈ ఆర్టికల్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏ కాంటెక్స్ట్లో నేను చెప్పానో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కాస్త కన్ఫ్యూజన్గా ఉంది అంటే మరొక్కసారి ఈ ఆర్టికల్ మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ అంతా వినండి, మీకు కంప్లీట్ పిక్చర్ అనేది దొరుకుతుందన్నమాట. క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ ఫైన్. ఒక్కసారిగా చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. అయితే మీరు 1 year వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్ కేవలం 40,000కి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు బై పేయింగ్ 5,000 per month ఈఎంఐ 5,000 per month పే చేస్తూ మీరు 1 year వ్యాలిడిటీ యూపీఎస్సీ కోర్స్ని కేవలం 40,000కి అంటే 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి కోర్స్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? అయితే ఫీజు అనేది 31st August వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇంకే డౌట్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయగలరు.